భారతీయులు ఏ వస్తువును ఎందుకు పడేయరో మీకు తెలుసా? ఎందుకంటే మన ఇళ్లలో ఏది వేస్ట్ కాదు. ప్రతి వస్తువుకు ఒక ఫ్యూచర్ ఉంటుంది. మీరు కొత్త ఫోన్ కొన్నారనుకోండి, ఆ బాక్స్ ను పడేయం. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ఫోన్ సరే మరి బాక్స్ ఏది అని అడుగుతారు. ఇక ప్లాస్టిక్ కవర్లను పడేయడం మన ఇళ్లలో ఒక నేరం. మన అమ్మా నాన్నలు ఆ కవర్లను ఏదో జాతీయ సంపదలా దాచిపెడతారు. స్వీట్లు కొన్న స్టీల్ డబ్బా అయితే ఆ ఇంట్లో స్వీట్ల కన్నా ఎక్కువ కాలం ఆ డబ్బానే బతుకుతుంది. ప్రతి ఇంట్లో ఒక స్పెషల్ బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ లోపల ఇంకో 10 బ్యాగులు ఉంటాయి. దాన్ని బ్యాగ్ ఫ్యామిలీ అంటారు. ఒక్క బ్యాగ్ తీస్తే 10 బయటకు వస్తాయి. మన వాళ్ళు బట్టలను కూడా పడేయరు. వాటికి ఒక ప్రమోషన్ సిస్టమ్ ఉంటుంది. మొదట పార్టీ వేర్, తర్వాత క్యాజువల్ వేర్, తర్వాత ఇంట్లో వేసుకునేవి, ఆ తర్వాత నైట్ డ్రెస్, దాని తర్వాత ఇల్లు తుడుచుకునే గుడ్డ, ఆ తర్వాత బండి తుడుచుకునే గుడ్డ. ఇక పాత చార్జర్, అది ఏ ఫోన్ దో ఎవరికీ తెలియదు, కానీ దాన్ని పడేయం. ఎందుకంటే ఎప్పటికైనా పనికొస్తుందని ఒక నమ్మకం. అసలు భారతీయులు ఏ వస్తువును ఎందుకు పడేయరంటే, పనికి రానిది అనుకున్న ప్రతి వస్తువుకు ఎప్పుడో ఒకప్పుడు చాలా ముఖ్యమైన అవసరం వస్తుందని ప్రతి ఒక్కరిలో ఒక గట్టి నమ్మకం. నిజానికి ఆ రోజు ఎప్పటికీ రాదు, కానీ ఆ నమ్మకంతో దాన్ని దాచిపెడతాం. ఎందుకంటే ఇది చెత్త కాదు, ఇది ఇండియన్ బ్యాకప్ సిస్టమ్. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటే కామెంట్స్ లో చెప్పండి. జై హింద్.